నా పేరు చిలకమరి ప్రభాకర్ రెడ్డి, తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాంగ్రెస్ లో? నేను కాంగ్రెస్ లో 2000 నుంచి యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నా. 2000 సంవత్సరంలోనే 2000 అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పటి నుంచి యాక్టివ్ పాలిటిక్స్. అప్పుడు తెల్లాపూర్ విలేజ్ ప్రెసిడెంట్. అచ్చా, ఓకే. సో విలేజ్ ప్రెసిడెంట్ తర్వాత ఏమన్నా పదవులు మీరు అనుభవించారా కాంగ్రెస్ పార్టీ? మండల్ వైస్ ప్రెసిడెంట్, ఎంపీటీసీ చేసిన, కౌన్సిలర్ గా పోటీ చేసి వచ్చిన, సొసైటీ డైరెక్టర్ గా చేసిన, మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చేసిన, జిల్లా జనరల్ సెక్రటరీ చేసిన, ఈ రోజు మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. ఓకే ఓకే అన్న, చాలా సంతోషం. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, అసలు పంచాయతీ ఎక్కడి నుంచి వచ్చింది? మార్కెట్ కమిటీ పదవి కోసం ఎందుకు కొట్లాడుతున్నారు మీరు? ఇక్కడ నుంచి మొదలు పెడదాం. ఓకే, ముందుగా ఓకే టీ వారికి నమస్కారాలు. ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ అనేది ఇది మైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్లోకి రాకముందే ఇది నిర్ణయం జరిగిపోయింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్లో ఒక విధానం ఉన్నది, ఎంత గొడవలు పడ్డా, ఎన్ని టీంలు ఉన్నా, ఎన్ని గ్రూపులు ఉన్నా కానీ అందరం కలిసి ఏకంగ్రీవంగా ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఇన్ఛార్జ్ అయిన కాట శ్రీనివాస్ గౌడ్ గారు ఆదేశాల మేరకు అన్ని మండలాలకు సంబంధించిన నాయకులను ఒక వేదిక దగ్గర తీసుకొచ్చి దీన్ని కూర్చోబెట్టి చర్చల ద్వారా కుదరకపోతే ఓటింగ్ ద్వారా ఎన్నుకోవడం, అందరు కూడా 99% ఒక్కరికే చేయడం జరిగింది. ఆ రోజు డిక్లేర్ అయ్యి దీన్ని హైకమాండ్కి పంపించడం కూడా జరిగింది. ఆ తర్వాత వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి లెటర్ ప్యాడ్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఆ తర్వాత మరి ఇది ఎక్కడ లోపం జరుగుతుందో మాకు కూడా ఇప్పటికి కూడా అర్థమైంది. అంటే ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే అన్న, కాంగ్రెస్ పార్టీ అంటే మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేస్తున్నా అని మీరు అనద్దు, మీరు చెప్పే సమాధానం మీరు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి, 7వ గ్యారంటీగా చెవులో పువ్వు పెట్టిండ్రు. ఒక పక్క నిన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అసలు డబ్బులే లేవు, డబ్బులే రావు, అసలు నేనేం చేయలేను అని చెప్పి ఆయన చేతులు ఎత్తేసి డైరెక్ట్ చెప్పిండు, నాకు ఎవరు అపాయింట్మెంట్లు ఇస్తారు అని చెప్పారు. సో ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళే ఆ మాట చెప్తే ఇక మీ కార్యకర్తల పదవులు ఎక్కడున్నాయి? ఏ పదవుల కోసం కొట్లాడుతూ ఒక పక్క ఆర్థిక వ్యవస్థ బాగాలేదురా నాయన అని ఇల్లు గాలి ఒకడేడుస్తూ ఉంటే చుట్టెక్కడ ఉందనట మీలాంటి వాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పదవులు ఇవన్నీ పక్కన పెడితే పబ్లిక్ అల్లాడిపోతున్నారు, 6 గ్యారెంటీ లేవని అడుగుతున్నారు. ఒక కాంగ్రెస్ కార్యకర్తలుగా సరే మైపాల్ రెడ్డి మీ పార్టీలోకి వచ్చిండా, కండవ కప్పుకొని మిమ్మల్ని తొక్కేస్తున్నాడు, నేను అర్థం చేసుకుంటా. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఎవరైనా సరే న్యాయంగా చూసినట్టయితే కొట్లాడినటువంటి కార్యకర్తలకే పదవులు ఇవ్వాలి. అది గూడెం మైపాల్ రెడ్డి పార్టీలోకి వచ్చినా రాకపోయినా మీదే పై చేయి ఉండాలి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఎన్నో కేసులు పెట్టుకున్నారు పటంచేరులో, అదంతా కూడా యాక్సెప్టెడ్. కానీ మీరు పటంచేరు ప్రజల కోసం ఏం పనిచేశారు కార్యకర్తలుగా? అధికారం వచ్చినాక చెప్తున్నాను నేను, ఏం అర్హత ఉందని మీరు ఇప్పుడు పదవులు అడుగుతున్నారు? నేను 100 చెప్తా, నేను 100 విషయాలు చెప్తా దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే మీరు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకోండి, ఆ రోజుల్లో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిండు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు క్లియర్గా చెప్పిండు, 7 లక్షల నుంచి 8 లక్షల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేసింది అని చెప్పేసి, అది క్లియర్గా ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, ప్రతిదీ కూడా ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా ప్రజలకు వివరిస్తారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్తున్నారంటే ఆల్రెడీ 7 లక్షల కోట్లు 8 లక్షల దరిదాపు అప్పున్న పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారాన్ని చేపట్టింది. వచ్చిన తర్వాత ఈ వచ్చిన ఏవైతే ఆదాయాలు ఉన్నాయో కనీసం వడ్డీలు కట్టడానికే సరిపోవట్లేదు. మరి వచ్చి ఈ ప్రభుత్వం కూడా ఒక 1.5 ఇయర్ అయింది. రియల్ ఎస్టేట్ అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పడిపోయింది, 1 ఇయర్ ముందే పడిపోయింది. ఈ వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా రియల్ ఎస్టేట్ కూడా కుదుకోలేని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితిలో ఇటు కార్మికులు అనుకోండి, మన ఏంది ఆర్టీసీ కార్మికులు అనుకోండి, ఇంకా రకరకాలుగా ఎవరైతే ఉద్యమాలు చేద్దామనే ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరికీ ఓపెన్గా చెప్పిండు, అయ్యా గిది ఉన్నది గిది లేదు గిది ఉన్నది అని ఓపెన్గా చెప్పిండు. దానివల్ల నష్టం ఏం లేదండి. ఇలా ప్రజలందరూ గ్రహిస్తున్నారు, దీన్ని మీడియా దీన్ని పెద్ద ఫోకస్ చేస్తుంది తప్పించి అందరు అర్థం చేసుకుంటారు ప్రతి విషయాన్ని. ఇవాళ ఏ ముఖ్యమంత్రి కూడా ఇవాళ బహిరంగంగా చెప్పలేడు, మా ముఖ్యమంత్రి గారు అంత ధైర్యంగా చెప్తున్నాడు. ఇంకా మేము చెప్పేది కూడా అదే, ఏ ముఖ్యమంత్రి ఇంత ధైర్యంగా చెప్పలేదు. భారతదేశ వ్యాప్తంగా ఒక ముఖ్యమంత్రి బ్యాంకర్ల నుండి మేము అపాయింట్మెంట్ అడుగుతుంటే ఇవ్వలేదు, లోన్లు ఇస్తలేరు, అపాయింట్మెంట్లు కూడా ఇస్తలేరు అని చెప్పి ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పలే. సో ఇది కాంగ్రెస్ పరువు కొంచెం పోతున్నట్టే కదా. ఇక్కడ పరువు ఎంతసేపు మీరు గత ప్రభుత్వం అప్పు చేసింది అంటున్నారు, కానీ ఈ ప్రభుత్వం ఏడాదిన్నరలో ఏం చేసింది? ఖచ్చితంగా అవకాశం ఉందండి. ఇప్పుడు వచ్చి 1.5 ఇయర్ అయింది కాబట్టి గత ప్రభుత్వాన్ని చేసే అప్పును
మెల్లమెల్లగా సర్దుకోవడానికే టైం పడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఉన్న విషయాలన్నీ బయట పెట్టిండు. దాంట్లో తప్పేమున్నదండి? ఇవాళ రియల్ ఎస్టేట్ లేదు పరిస్థితి, మరి ఇవాళ కార్మికులు సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు, జీతాలు పెంచమంటారు. మళ్ళీ గత ప్రభుత్వం ఏదైతే పథకాలు కొనసాగిస్తుందో ఇచ్చిందో ఆ పథకాలను ఎక్కడ కూడా ఆపలేదు, ప్రతి పథకాలను కొనసాగిస్తుంది. ఆ పథకాలు ఇచ్చుకుంటా కూడా ఏదైతే 6 గ్యారంటీలు ఉందో వాటిని కూడా ఇవాళ నెరవేరుస్తుంది. రుణమాఫీ వస్తుందా అన్న అందరికి? రుణమాఫీ అందరినీ 18 రైతు భరోసా రైతు బంధు కూడా వచ్చిందండి చాలా మందికి. నేను ఎందుకు ఇవన్నీ అడుగుతున్నానంటే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడుతున్నారు, కానీ మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలు పట్టించుకోవాలి కదా అంటున్నాను నేను. ఒక విషయం, మీ పదవుల కోసం మాత్రమే కాదు, మీరు ఇప్పుడు ప్రజా సమస్యల కోసం కూడా అప్పుడప్పుడు కొట్లాడుతూ ఉంటే ఎస్ వీళ్ళు కొట్లాడుతున్నారు, వీళ్ళు నిస్వార్థులు అని చెప్పి పదవులు ఇవ్వాలి అని చెప్పి మాలాంటి వాళ్ళని కూడా కొట్లాడతాం. బట్ ఎందుకు నేను మళ్ళీ పదే స్పెసిఫికల్గా మాట్లాడుతున్నా అంటే మీ అందరికీ కూడా తెలుసు పట్టణ్ చెరువుతో కొంచెం ఎక్కువ బాండింగ్ ఉంది ఓకే టీవీ. సో ఏ ఇష్యూ వచ్చినా ఇక్కడ ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, కానీ ఇంకా నాకే కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి మీ పబ్లిక్ నుంచి. ఎందుకట్లా అంటే ఎవరి వైఫల్యం ఇది? సమస్య ఎక్కడ వచ్చిందైతే ఏదైతే టీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు, ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఏ కాన్స్టిట్యున్సీలో అయితే వచ్చిరో అక్కడ కొద్దిగా సమస్య. ప్రధానంగా మా పట్టణ్ చెరువు తీసుకున్నట్టయితే పట్టణ్ చెరువులో మరి ఎమ్మెల్యే గారు ఈ పార్టీలోకి రావడం జరిగింది. అయితే మేము కూడా అందరం స్వాగతించినాం. ఒక ఎమ్మెల్యే వచ్చిండు, ముఖ్యమంత్రి గారు స్టేట్ పిసిసి ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు పార్టీలోకి వచ్చిరు, మేము కూడా స్వాగతించినాం. స్వాగతించే క్రమంలో అందరం కూడా అతని దగ్గరకు పోయి షాల్వా వేసినాం, వెల్కమ్ చెప్పినాం. ఆ తర్వాత క్రమంలో మరి ఎమ్మెల్యే గారి ఉద్దేశం ఏందో మాకు తెలియదు, కానీ ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత ఏదైతే గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కార్యక్రమాలు తీసుకుంటుండో అక్కడికి వెళ్ళినప్పుడు టీఆర్ఎస్లో ఉన్న నాయకులను, టీఆర్ఎస్లో ఉన్న పదవుల పార్టీ ప్రెసిడెంట్లను వాళ్ళకు ఆదేశాలు ఇస్తూ వాళ్ళు మెసేజ్ల ద్వారా ఓన్లీ వాళ్ళ కార్యకర్తలు పిలిపించుకొని అక్కడ ప్రోగ్రామ్ చేస్తుంటే ఏ కార్యకర్తకైనా ఇప్పుడు ఏ కార్యకర్తకైనా కోపం వస్తుంది కదండి. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి అందరూ జెండాలు పట్టుకొని పదవులు లేకుండా వాళ్ళ సంసారాన్ని ఖరాబ్ చేసుకొని పార్టీకి అంకితమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రోటోకాల్ లేకపోతే బాధ ఆ ఊళ్ళో ఆ గ్రామాల్లో అక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అని మేమందరం భావించిన క్రమంలో మరి మా ఎమ్మెల్యే ఊర్లోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళ చుట్టుముట్టుండి ఆ కార్యక్రమాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే మరి ఈ కాంగ్రెస్లో ఉన్న నాయకులకు ఎంత కోపం వస్తుందండి? ఇక్కడ జరుగుతున్నది అదేనండి కేవలము. అదే కాకుండా ఇవాళ ఇందిరమ్మ కమిటీలు ఉన్నాయి. ఇందిరమ్మ కమిటీలో పూర్తి స్థాయిలో గతంలో ఉన్న కౌన్సిలర్లను అక్కడ ఉన్న టీఆర్ఎస్లో ఉన్న మెంబర్స్నే వేయడం జరిగింది. తర్వాత మేము అనుకున్నామంటే 5 నెలలు 6 నెలలు వాళ్ళది పీరియడ్ అయిపోగానే తర్వాత మళ్ళీ కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులను వాళ్ళని ఇందిరమ్మ కమిటీలో వస్తున్న ఉద్దేశంతో అందరం అనుకున్నాం. కానీ ఆ తర్వాత కూడా వాళ్ళనే కొనసాగిస్తూ మొన్న ఇందిరమ్మ ఇండ్లు ఏవైతున్నాయో వాటిని లబ్ధిదారులను ఎంపిక చేసే విషయంలో టీఆర్ఎస్ వాళ్ళే ముందటుండి వాళ్ళు గతంలో ఏదైతే తప్పులు చేసిరో అప్పుడు డబుల్ బెడ్రూమ్లో ఏదైతే వాళ్ళు రాసుకున్నారో అంత ధనికులకే రాసుకున్నారు. డబుల్ బెడ్రూమ్లు మీరు ఒకసారి పోయి చూడండి, ఒక కౌన్సిలర్ కి కూడా డబుల్ బెడ్రూమ్ వచ్చిందని విన్నాను. చాలా మందికి ఇప్పుడు తెల్లాపూర్లో మీరు తీసుకుంటే 20,000 డబుల్ బెడ్రూమ్లోనండి. మేము రోజు అక్కడికి వెళ్తున్నాం. ఎవరు చూడు వానికి ఒక కారు ఉంది, బంగ్లా ఉంది, డబుల్ ఇల్లు, వాడు వచ్చి ఇంట్లో ఉండట్లేదండి. 6,000 ఫ్లాట్స్ ఫిల్అప్ అయినాయి 20,000. మిగతా వాళ్ళంతా ఎవరండి? టీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు కార్యకర్తలు వాళ్ళే ఉన్నాయి. ఇవాళ వాళ్ళు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితిలో కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు డబుల్ బెడ్రూమ్ కావాలంటారు. మాకు డబుల్ బెడ్రూమ్ అలగట్లేదండి. మళ్ళీ కూడా వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లను కానీ ఇందిరమ్మ ఖాళీ జాగాలకు ఇచ్చే 5 లక్షల రూపాయలు కానీ ఓన్లీ వాళ్ళకే పాత వాళ్ళు ఎవరైతుండో వాళ్ళు రాసుకొని వాళ్ళు దాన్ని ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తారు. అసలైన లబ్ధిదారులు కాకుండా లబ్ధిదారులకు ఇవ్వట్లేదు. మా ఉద్దేశం ఏంటంటే ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్ళను ఇందిరమ్మ కమిటీలో వేసినట్టయితే మేము ఈ ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకుపోయి ఈ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తాం. ఇక్కడ ఇది ప్రధానంగా ఈ పటాన్ చెరువు కాన్ఫరెన్స్ లో జరుగుతుందండి. అన్ని మండలాల్లో ఇదే ఆవేదన. ముఖ్యంగా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ గారు ఉన్నారు కాట శ్రీనివాస్ గౌడ్, తనకు ఇచ్చినట్టు ఇన్ఛార్జ్ అంటే ఏంటండి ఏ బాధ ఉన్నా ఇన్ఛార్జ్కి పోయి చెప్తే ఇవాళ ఎమ్మెల్యే పార్టీలోకి వచ్చి మా మాట వినట్లేదు మేము ఎవరికి చెప్పుకోవాలండి? ఇన్ఛార్జ్ పోయి చెప్పుకోవాలి. ఇన్ఛార్జ్ ఏమంటుండండి నాది ఏం నడవట్లేదు, ఒక ఆఫీసర్ వినట్లేదు అనే పరిస్థితి మాకు వస్తుంది. మేము గ్రామ స్థాయిలో కూడా ఒక కమిషనర్ దగ్గర పోయి ప్రజలకు ఇది కావాలి అది కావాలి అని మాట్లాడితే కమిషనర్ లేదు నాకు టైం లేదని లేచి వెళ్ళిపోతుంది. అంటే ఇట్లాంటిది మా ప్రభుత్వం వచ్చినాక కూడా మేము ఇంకెన్ని రోజులు ఇది మేము మీ ద్వారా మీ ఓకే టీవీ ద్వారా మా ముఖ్యమంత్రి గారికి మా పిసిసి ప్రెసిడెంట్ గారికి తెలియజేయాలని మేము ఈరోజు సమావేశం ఏర్పరిచాం.